ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని వైష్ణవ పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. గోవిందనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. ఒంగోలు నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి వేకువజాము నుండే ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. స్వామివారికి ప్రత్యేకంగా అలంకారం చేశారు. ఆలయంలో పూజల అనంతరం స్వామివారి ఉత్తర ద్వారం నుంచి భక్తులను అనుగ్రహించారు.
करतलोद्धृतरम्यपद्मं चन्द्रप्रभाविशतनिर्मलपां च जन्यं मार्ताण्डकोटिरुचिरोज्ज्वलतृष्णचक्रं वन्दे गदाधरमहं सुरवृन्दवन्द्यं శ్రీమతికిలాండకోటి బ్రహ్మాండ నాయకులు ఆది మధ్యాంతరహితుడైన ప్రకాశం జిల్లాలో వేంచేసి ఉన్న శ్రీ భూనీలా సమేత చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో ఈ రోజున విశేష ముక్కోటి ఏకాదశి. ముక్కోటి దేవతలు ఉత్తర సొరంగ మార్గం నుంచి వైకుంఠానికి పోయి ఆ నారాయణ దర్శనం చేసుకోవటం వల్ల వాళ్ళ ముక్కోటి ఏకాదశి అవుతుంది. దీన్ని విష్ణు ఏకాదశి అని, ఎట్లానే నారాయణ దర్శనం చేసుకు అనంతమైన ఫలితాలు వస్తాయి, సత్సంతాన సమృద్ధి కలుగుతుంది. ఈరోజు ఉత్తర సొరంగ మార్గం నుంచే భక్తులు దర్శనం ఇస్తాడు. అంటే మురాసుని రాశిని చంపడం వల్ల ఈ దేవతలు భయపడిపోయి ఉత్తర సొరంగ మార్గం నుంచి వైకుంఠానికి వెళ్ళి ముక్కోటి దేవతలు ఆ నారాయణ దర్శనం చేసుకోవటం. అట్లానటువంటి నారాయణ ఈరోజు శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీతటే అన్నట్టుగా వైకుంఠం నుంచి భూలోకములో గరుడ వాహన మీద శంఖ చక్ర గధ వనమాల విభూషితులైన చక్కటి తులసన మాల మీద స్వామివారు ఆ గరుడ వాహనం మీద భూలోకానికి వచ్చి ఈ రోజున భక్తులు దర్శనమిస్తున్నారు. అందులో ఇది కేశవాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన చెన్నకేశవ సమోదేవో నభూతో నభోషిత్ అన్నట్టుగా ఈ చెన్నకేశవ స్వామి ఇది కేశవాద్రి అయిన పర్వతం. ఈ పర్వతం మీద ఈ నారాయణ దర్శనం చేసుకోవటం. అట్టాన మూలస్వామి చూడండి ఒక్కసారిగా శంఖ చక్రాలతోటి గద వనమాలాయి భూషిత చక్కటి యొక్క మంచి హారాలతో స్వామివారు అందరూ కూడా ఆనందపరుస్తూ ఉన్నారు. ఈరోజు దర్శనం చేసుకుంటే వాళ్ళకి ఆమోద ప్రమోద సంబోధ వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యమిది చతుర్విధ మోక్ష ఫలహిత్యర్థం. ప్రతి ఒక్క మానవుడు ఏమనుకుంటాడు, చివరికి ఏం కావాలి, వైకుంఠ ప్రాప్తి కావాలి. అటువంటి రోజున ఈ రోజు నారాయణ దర్శనం చేసుకుంటే మీరు అనుకున్న పనులు అవుతాయి, సత్సంతాన సమృద్ధి కలుగుతుంది, చక్కటి పాడే పండ్లు పండుతాయి. అందరూ కూడా విశేషమైన ఫలితాలు స్వామివారు ఇస్తారు. అందరూ వచ్చి స్వామివారి దర్శనం ఉత్తర స్వరంగ మార్గం వచ్చి స్వామివారి నారాయణ దర్శనం చేసుకోండి, విశేషమైన ఫలితాలు పొందండి. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో
కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన, ఎంబీబీఎస్ డిఎన్బి డీజీఓ. డాక్టర్ ఎస్ సుజిని, ఎంబీబీఎస్ డిఎన్బి డీజీఓ. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్, ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టి ఎఫ్హెచ్ఎన్ఓ. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష, బీడీఎస్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్, NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.